రేలంగి నరసింహారావు గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. స్వయంవరం అనే సినిమా మా గురువుగారు తీశారు, దాసనారాయణరావు గారు. దాంట్లో ఒక పాట ఉందండి, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. అంటే ఎంత తుఫాను, ఇంత గాలి వాన వస్తున్నప్పుడు పడవ ప్రయాణం ఎంత కష్టమైనదే అని చెబుతూ, మరి ఇప్పటి వరకు నవ్వులతోటి ముంచేసిన ఈ సభ ప్రతి ఒక్కళ్ళు అత్యద్భుతంగా మాట్లాడేసింది. నేనేం మాట్లాడగలుగుతాను ఇప్పుడు? నేనేం మాట్లాడినా చప్పగానే ఉంటుంది, ఉప్పు లేని కూరలాగే ఉంటుందండి. నేను చిన్నోడు పెద్దోడు అనే సినిమా షూటింగ్ చేసేటప్పుడు పాలకొల్లు వెళ్ళారండి, మా నేటివ్ ప్లేస్కి. షూటింగ్ చేస్తున్నాను, రోడ్డు మీద ఒక సీను చేస్తూ ఉండగా నేను కెమెరామ్యాన్కి షాట్ చెప్తూ ఉండగా నాకు వాయిస్ వినిపించింది, ఒరే చూసావా వాడు నా శిష్యుడ్రా. ఈరోజు నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో 50% జనానికి తెలిసిన వ్యక్తి అయిపోయాడురా వాడు అని. అంటే ఎవరిది అని చూస్తే నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పి స్కూల్లో చేసినటువంటి టీచర్ అండి. నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. గబగబా పైకి వెళ్ళిపోయి నేను, గురువుగారు నమస్కారం, ఒరే చాలా ఆనందంగా ఉందిరా, నువ్వు ఎంత గొప్పవాడు అయ్యావు, నువ్వు ఎంత బాగున్నావు, అసలు నాకు నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వకారణంగా ఉందిరా అన్నాడు. ఈరోజు బాలాదిత్య నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు అంత గర్వకారణంగా ఉందని చెప్పడానికి కారణం ఇది వెంకటేశ్వర. అందుకనే ఈ ఇన్సిడెంట్ చెప్పాను నేను ముందు షాలి. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు నాకండి. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ఒక ఆర్టిస్ట్గా, ఒక గాయకుడిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక జోకర్ అనకూడదు అనుకుంటాను. కానీ జోకర్ సినిమా చేసింది ఎవరు? హిందీ నటుడు. అంత గొప్పవాడు నువ్వు నిజంగా. నేను ఫస్ట్ పిక్చరు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, నా ఫస్ట్ పిక్చర్ కాదండి. నా ఫస్ట్ పిక్చర్ హీరో ఇక్కడే ఉన్నారండి, మురళీమోహన్ గారు. చందమామ అని నా ఫస్ట్ పిక్చర్ హీరో అండి. ఇప్పుడే సాయి కుమార్ గారు నేను కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఆయన స్పీచ్లో ఆయన చెప్తారు ఆయన విషయం ఏంటి అనేది. నా ఫస్ట్ పిక్చర్ హీరో మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు. మరి ఈరోజు మరి ప్రథమ మెట్టు మేంచి 76 సినిమాలు డైరెక్ట్ చేసే స్టేజ్కి వచ్చానంటే నిజంగా నమస్కారాలు సార్, నిజంగా కూడా. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళడానికి ఆడిషన్స్ పెట్టామండి. చిన్న క్యారెక్టర్ ఉంది దాంట్లో. దానికి ఎవరైతే బాగుంటుందని ఆడిషన్స్ పెట్టినప్పుడు శంకర గారు కొడుకు కౌశిక్ని తీసుకుని వచ్చారు. ఆయన తీసుకుని వస్తే కూడా బాలాదిత్య కూడా వచ్చాడు వెనకాల. ఆ రోజు ఆడిషన్ తీసాం. కౌశిక్ చాలా బాగా చేశాడు, చాలా బాగుంది, ఈ కుర్రోడు మనకు సూట్ అవుతాడు సార్ మాకు అని నేను శంకర్ గారితో వారి మిస్సెస్ తోటి చెప్పాను. ఈ లోపల ఈయన వచ్చి నన్ను గోకాడు. బాలాదిత్య వచ్చి అంకుల్ నేను కూడా చేయనా ఆ సీను, అది ఇది అన్నాను. నువ్వా? సరే చేయి సరదాగా, ఇదిగో ఒక సీన్ చేయాలి, డ్రాయర్తో ఐస్ గడ్డపై కూర్చోవాలి, కూర్చుంటావా అనగానే నేను ఈ మాట పూర్తి కాకముందే చొక్కా ఇప్పేసి షెడ్డీ ఇప్పేసి ఆ డ్రాయర్తో ఉన్నాడంటే ఆయన. నేను చెప్పమన్న డైలాగులు అన్నీ చెప్పేసి చేశాడు. నేను థ్రిల్ అయిపోయాను నిజంగా కూడా. రూమ్లోకి వెళ్ళి నేను, రైటరు అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూర్చుని, ఈ కౌశిక్కే బ్రహ్మాండం అనుకున్నాం, ఈ కుర్రోడు ఇంకా బ్రహ్మాండం సూపర్గా ఉన్నాడు, కానీ మరి ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళని ఓకే చేసి ఒకళ్ళని ఓకే చేయకపోతే కష్టం అవుద్ది కదా అని చెప్పి అనుకున్నాను నేనండి. అయినా వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేద్దామని శంకర గారిని పిలిచి, వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ రోజు పామ్ గ్రో హోటల్ కాటేజ్లో
లోపల రూమ్లో కూర్చోబెట్టి, ఏవండి ఇలాగా మేము కౌశిక్ ఓకే అనుకున్నాము, కానీ మనోడు ఇంకా అత్యద్భుతంగా చేశాడు, ఇతనైతే మాకు సబ్జెక్టు సూటబుల్గా ఉంటుంది, మరి ఎట్లాగ సార్, ఎందుకంటే ఇద్దరు కొడుకులు 2 కళ్ళు లాంటోళ్ళు మీకు, అంచేత ఒక్కనే మాకు కావాలి అంటే మీరు ఏమీ ఇబ్బంది పడతారు కదా మీరు, అది ఇది అని అడిగితే, ఏం ప్రాబ్లం లేదండి, కౌశిక్ టీవీ సీరియల్స్ సినిమాలు చేస్తున్నాడు, బాలాదిత్యకి ఏమీ లేవు, అంచేత బాలాదిత్యగా అని మీరు తీసుకోండి సార్ అన్నాడు. అదే స్టాంప్ క్యారెక్టర్ అండి బాలాదిత్య. అది నన్ను ఇప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు మీ స్టాంప్ చాలా బాగుంటాడండి, బాగా ఎక్కడున్నాడు ఇప్పుడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు చాలామంది నన్ను అండి. బాబు నా స్టాంప్ కాదు, శంకర్ గారి స్టాంప్ అయినా ఆ స్టాంప్ నేను వాడుకున్నాను, నేను సినిమాలోని అని అనుకున్నాను. తర్వాత 1 by 1 మన బాలాదిత్య అత్యద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోయాడు. మరి ఈ సందర్భంలో ఆ అమ్మాయిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. డైరెక్టర్ జయ, ఆవిడ ఫస్ట్ సినిమాలో నిన్ను హీరోగా చేసింది, సంటిగాడు కదా చేసింది. ఆవిడ ఎక్కడున్నా కూడా సంతోషిస్తుంది నువ్వు 35 years ఫంక్షన్ చేసుకుంటున్నావు అంటే గ్యారెంటీగా ఆవిడ సంతోషిస్తుంది. ఏది ఏమైనా మొత్తం మీద బాలాదిత్య అనే ఒకరోజు ఒక సభలో ఒక పాట పాడితే ఈయన రాసింది, నేనున్నాను ఆ రోజు సభలో, అక్కడ రవీంద్ర భారతితో త్యాగరాజ గారి సభ, నాకు గుర్తులేదు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు నిన్ను అప్రిషియేట్ చేశారు పిలిచి రవీంద్ర భారతిలో. నారాయణ రెడ్డి గారు పాట పాడేసి వెళ్ళిపోతుంటే, బాబు ఇట్రా, ఎంత బాగా పాడేవా, ఎంత బాగా రాసుకోండి, ఎవరు రాశారు ఇదంటే నేనే రాసుకుని తీసుకొచ్చాను సార్ అని చెప్పాడండి. అంటే అంత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గరే నువ్వు అప్రిషియేషన్ తీసుకున్నావు అండి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా కూడానండి. నిజంగాను మనం అండి ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని బతుకుతాం, వారి పేరు ప్రతిష్టలు అవన్నీ చెప్పి. నేను ఒక డాక్టర్ కొడుకుని, డాక్టర్ ఆలంగి శ్రీ రంగనాయకులు మా నాన్నగారు పాలకొల్లు, అబ్బో రంగనాయకులు గారు అబ్బాయివా అది ఇది. సెకండ్ స్టేజ్ వచ్చినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా అండి, రేలంగి నరసింహరావు నా కొడుకురా అని. ఈరోజు శంకర్ గారు తన కొడుకుల గురించి అలా చెప్పుకుని స్టేజ్లో ఉన్నారు ఈరోజు శంకర్ గారు. నిజంగా కూడా కౌశిక్ గురించి కానీ బాలాదిత్య గురించి కానీ మీరు ఏది ఏమైనా ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని మేయ్య వాళ్ళు తలపెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే నిజంగా మీకు నేను అప్రిషియేట్ చేస్తూ అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ వన్స్ అగైన్ బాలాదిత్యకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ డాక్టర్ గురవారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆసియాన్ని ఎంత ప్రేమిస్తారో మర్చిపోయాను మీ పేరేనే చెప్పలేకపోయాను నేనండి, ఎందుకంటే మీ ముందు మేము నథింగ్ ఆసియంలో. టు బి ఫ్రాంక్ చెప్పి మేము ఎవరో రాస్తే ఆసియాన్ని మేము తీస్తూ ఉంటాం, మీరు అలా కాదు, మీరే ఆసియం అలాగే ఇదిగో వీరు నా సినిమాలో ఉల్టా పల్టా చేశారు, ఒకే ఒక సినిమా అంతేనండి. ఏది ఏమైనా ఈవేళ చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ అందరికీ కూడా ఈ సభకు వచ్చినందుకు నిజంగా కూడా నేను వారి తరపున కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి ఆయన ముఖ్య కారకులు, ఎందుకంటే ఈ మట్టి ముద్దని పట్టుకొచ్చింది ఆయనే. సో లేకపోతే ఆ రోజు ఆయన నాలో స్పార్క్ కనిపించకపోతే జరిగేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి రేలంగి నరసింహారావు గారు. మీ సినిమాల్లాగే మీ మాటలు కూడా, మీ సినిమాలు ఎంతగా చూడాలనిపిస్తూ ఉంటాయో చూసిన కొద్దీ అలాగే మీ మాటలు కూడా వినాలనిపించాయి. పామ్గో హోటల్లో జరిగిన దాని గురించి మీరు చెప్పారు కదా, మీ వర్షన్ మీరు చెప్పారు కదా, ఇంట్లో ఏం జరిగిందో అంకుల్ చెప్తారు. సభకి నమస్కారం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మహాభారతంలో 3 రకాల స్నేహాలు ఉంటాయండి. మొదటి స్నేహం ఏంటంటే విఫల స్నేహం. ఎవరు చెప్పండి అది? ద్రుపదుడు ద్రోణుడు. రెండో స్నేహం సఫల స్నేహం. అదెవరిది? దుర్యోధనుడు కర్ణుడు. మూడోది సుఫల స్నేహం. సఫల సుఫల. ఈ సుఫల స్నేహం ఎవరిదంటారు?
శ్రీకృష్ణుడిది, అర్జునుడిది. దానివల్ల ఏం జరిగింది? లోక కళ్యాణం జరిగింది. అలాగే ఈ అమేయ టీం ఇది సుఫల స్నేహం. వీళ్ళు ఎంతోమంది కళాకారుల్ని వెలికి తీసి మనందరికీ చూపిస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ టీమ్. టీమ్ అంటే ఏమిటి? టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. సో మీ టీం ఇలాగే ఉండి ఇంకా ఇంకా పెరగాలని మనసారా కోరుకుంటూ ముందుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఆ తర్వాత 4 మాటలు చెప్తాను ఆదిత్య గురించి. అసలు జరిగింది ఏమిటంటే, మే 30వ తారీఖు 1991 నేను మార్నింగ్ వాక్ వెళ్ళి ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న వేళ గోపాల్ అని ఒక ప్రొడక్షన్ మేనేజర్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు అనే ఒక ప్రొడ్యూసర్ గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చేలాగా రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నానండి, మీకు 2 అబ్బాయిలు ఉన్నట్టు కదా, మీ పెద్ద అబ్బాయికి నంది అవార్డు కూడా వచ్చినట్టు కదండి, ఒక్కసారి మీరు గనక మీ పెద్ద అబ్బాయిని హోటల్కి పట్టుకొస్తే చూస్తామండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఏమండి పెద్దవాడితో పాటు చిన్నవాడు కూడా ఉన్నాడు, వాడిని చూస్తారా అన్నాను. అలాగే చూస్తూ ఉన్నారు. ఆదివారం పూట వీడి ఒంటి మీద బట్టలు లేకుండా నిద్రపోతున్నాడు. స్వామి వీడిని వాళ్ళ అమ్మ లేపి పట్టుకొచ్చింది. నన్ను ఎందుకు లేపావమ్మా ఆదివారం, నన్ను ఎందుకు లేపావని ఏడుస్తూ బయటకు వచ్చాడు. విజయభాస్కర్ రెడ్డి గారు, ఏమండి వీడు కూడా పనికి వస్తాడండి, 2 పట్టండి హోటల్కి అన్నాడు. అంటే వాడి జాతకం బట్టలు లేకుండా తిరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు తెలియకూడదు, చాలు. ఆ తర్వాత బట్టల ప్రస్తుతం అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత పామ్ గ్రో హోటల్కి వెళ్ళాం. ఆ తర్వాత జరిగింది రేలంగ్ గారు చెప్పారు మీకు, అది జరిగింది. సో ఈ చిన్న విషయం చెబుదామని చెప్పి నేను మైక్ తీసుకున్నాను. ఇక ఎక్కువసేపు మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరికీ తెలియని ఒక నగ్న సత్యం చెప్పారు మీరు కదా అంకుల్? అదే నగ్న సత్యమే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఇవే కావాలి, ఇలాంటి దీవెనలు కావాలి, ఇలాంటి ఎవరికీ తెలియని నగ్న సత్యాలే రహస్యాలే కావాలి మా అందరికీను. గురువారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అమేయ అండి. అంటే ఆదర్శ్ గారు చాలాసార్లు వచ్చారు, మీరు ఎప్పుడు వస్తారా అని మేము వెయిట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక 2 మాటలు మన బాలుడిని ఆశీర్వదిస్తే. అక్కడ చెప్పులు వదిలేసి లోపల రమ్మన్నప్పుడు ఏదో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాం అనిపించింది. ఇది రోజు ఇదే తంతు, ఇవాళ కూడా ఇదేంటా అనిపించింది. అమ్మయ్యకి రావడం ఫస్ట్ టైము. ఇందాక అనుకుంటున్నా చాలా కోజీగా, ఆల్మోస్ట్ ఒక లివింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నట్టుంది. అండ్ ఆదర్శ్ చెప్తా ఉంటాడు వీటి గురించి, అమ్మయ్య గురించి. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు కమ్. చిన్నప్పుడు మా నాన్న నీ బుర్ర మోకాల్లో ఉందిరా అని ఆశీర్వదించాడు నన్ను. నేను అక్కడే సెటిల్ అయిపోయాను. ఒక అంగుళం పైకి, ఒక అంగుళం కిందకి ఉండేది. ఎలా అయిందంటే పరిస్థితి, ఇప్పుడు మురళీమోహన్ లాంటి వాళ్ళు బాగా ముఖ పరిచితులు కనపడితే తప్ప వేరే వాళ్ళు కనపడి డాక్టర్ గారు బాగున్నారంటే ఆయన మోకాళ్ళు చూసి బాగున్నారంటే, మోకాళ్ళు చూసి గుర్తుపట్టే స్టేజ్కి వెళ్ళిపోయావు. సో ఇందాక మీరు కూస్తున్నాం మీరు అన్నారు కదా, నాకు లైఫ్లో 3 అంటే చాలా అసూయ. రాసేవాడు, గీసేవాడు, కూసేవాడు. నేను కోసేవాడిని. నిజంగా బాలాదిత్య పాండిత్యం ఆయన రాసింది చూస్తే, అది రాయటం
ఇందాక రాసిన రాయటం, గీయటం అండ్ కూయటం దైవాంశ సంభూతం. అది మామూలు అంటే కాదు. ఇప్పుడు మీరందరూ కావాలంటే ₹1,00,00,000 మీకు కావదనుకుంటే డాక్టర్ అవ్వచ్చు, ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వచ్చు. కానీ నేను అవ్వాలనుకుంటే ఆయనలాగా రాయలేను, ఈయనలాగా నటించలేను, సీతారామ శాస్త్రి గారిలాగా చేయలేను, రేలంగి గారిలాగా డైరెక్ట్ చేయలేను. అది దైవాంశ సంభూతం ఆ కళలో, నా ఉద్దేశంలో. అందుకనే నాకు చేతనప్పుడల్లా వాళ్ళని గౌరవిస్తుంటాను. అమ్మమ్మ.com కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఇప్పుడు ఇందాకే కాంప్లిమెంట్ చేస్తున్నాను. 16 ఏళ్ళ అమ్మాయిలాగా నవ్వుతుంది ఆమె, ఇంకా అమ్మమ్మ అయినా కూడా. సో మా ఇంట్లో సినిమా వాసన ఎక్కువే. ఎందుకంటే మా తోడేలుడు గంగరాజు గారు ఉన్నాడు. ఆయన చిన్నప్పుడు కావ్య, నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాము 3 ఏళ్ళప్పుడు. అప్పుడేదో అది ఒక చిన్న వుడెన్ కార్డ్బోర్డ్ బాక్స్లో కూర్చొని ఏదో కబుర్లు చెప్తుంటే వీడియో తీసాం. ఆ వీడియో ఆయనకు పంపించడం, అది చూసి ఆయనకు నచ్చి ఆయన తీసుకురావడం జరిగింది. తర్వాత నేను ఎప్పుడో ఒకసారి షూటింగ్కి వస్తే ఆ రోజు గడ్డివాములో, అదే ఇందాక మీరు పాడిన పాటే, అది గడ్డి మీద కూర్చొని అది చూస్తే నాకు అసలు ఏడుపు వచ్చింది. ఇన్ని షూటింగ్లు, ఇన్ని టేక్లు అని చెప్పి. కానీ చాలా బాగా చేసినట్టుంది. ఆ తర్వాత నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా నాకు లీవ్ దొరక్క రావటం కుదరలేదు. సో బాలాదిత్య గురించి చెప్పడానికి, బాలాదిత్య యాక్టర్గా మీరందరూ చూసిందే, బట్ రచన మటుకు ఆయన మాట్లాడిన మాటలు, ఇందాక ఆడుకున్నట్టు మాటలతోటి, ఇందాక ధవయిత్రి, సావిత్రి ఇట్లాంటి మాటలు చాలా చాలా బాగా రాస్తున్నాడు. మొన్న బాలు గారి గురించి మాట్లాడి పంపించాడు నాకు. అంట్లో చాలా బాగున్నాయి అన్నీ. అది బాలాదిత్య నీకు ఇచ్చిన వరం, అది పోగొట్టుకోబాకు, కీప్ రైటింగ్. నా ఉద్దేశంలో నువ్వు ఒక పుస్తకం రాయాలి, అంటే కంపైలేషన్ ఆఫ్ దీస్ థింగ్స్, యూట్యూబ్కే కాకుండా. ఎందుకంటే నీ మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి చాలా బాగుంటాయి. ఇందాక అన్నట్టు కూడా ఆ మాటల పొందిక ఒకదాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళటం. కొంతమంది ప్రాస కోసం ప్రయాసపడతారు, నువ్వు అట్లా కాకుండా దాంట్లో నుంచి చాలా బాగా మాట్లాడతారు. ఓకే, సో అది నువ్వు ఒక బుక్ తీసుకురావాలి. నువ్వు తీసుకొస్తే నువ్వు తెచ్చిన నేను బుక్ తీసుకొస్తా. ఓకే, సభాముఖంగా నేను చెప్తున్నాను, అది చాలా ముఖ్యం. ఓకే, తర్వాత ఇంకోటి నాకు ఆయన అంటే అచ్చరువు పొందేది ఏంటంటే, నేను పాడ్కాస్టులు చేస్తుంటాను. అప్పుడప్పుడు మోకాళ్ళు ఎలా సవరించుకోవాలని అందరికీ చెప్తుంటా వీడియోలో. నీ మోకాళ్ళ నొప్పి ఉంది, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, మందులు వేసుకోవాలని చెప్పడానికి 3 టేకులు తీసుకుంటాను నేను. అట్లాంటిది అసలు టెలిప్రాంప్టర్ లేకుండా ఆ సావిత్రి గురించి కానీ, బాలసుబ్రహ్మణ్యం గురించి కానీ, అసలు మొన్న నా దగ్గరికి వచ్చాడు, 5 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేశాడు. అంత ఇదిగా చెప్పడం, అంటే మాట తర్వాత మాట తడుముకోకుండా. అది కూడా బాబు దేవుడిచ్చిన ఆశీస్సే నీకు. సో ఇవన్నీ పోగొట్టుకోకు. ఇంకొక 40 ఏళ్ళు నువ్వు రచనలో ఉన్నా సరే, నటన నాకు తెలియదు, అంటే నటించు బాగానే, బట్ రచన మటుకు నీకు ఎస్సెట్, అది పోగొట్టుకోకు. అది తర్వాత ఇందాక నువ్వు అన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్ నువ్వు, మా ఇంకొక కొడుకువి, ఆస్తి అడగబాకు. ఎందుకంటే ఆదర్శ హర్ట్ అవుతాడు, అసలు సంగతి అప్పుడు తెలుసు. ఓకే, సో చాలా నాకు మళ్ళీ ఇంకొక కలీగ్ పద్మశ్రీ ప్రోగ్రాం ఉంది, దానికి వెళ్ళాలి. అందరికీ చాలా థ్యాంక్స్. మా తోడలుడు గంగరాజు గారు మాకు అంటే ఒక స్ఫూర్తి మాకు, మా ఇంట్లో ఫ్యామిలీలో. ఆయనకున్న ఇంటలెక్టు, ఆయనకున్న గ్రాస్ప్ ఆఫ్ ద సబ్జెక్టు మా ఎవరికి రాదు. అందుకని ఆయన ఎప్పుడు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతుంటాం, ఆయనతో డిస్కషన్ చేస్తాం. పొర్రపాటును ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆయన రియాక్షన్ చూసి సర్దుకుంటాం, ఇంకా ఆర్గ్యుమెంట్ చెయ్యం. పొర్రపాటున మోడీ బాగా చేశాడు ఏదైనా అన్నాం అనుకోండి, ఆయనకు నచ్చలేదు అనుకోండి, మొదట 30 సెకండ్లు తెలిసిపోద్ది, ఇంక మూసుకోవాలి. ఇంకెందుకంటే లేకపోతే మనం బతకం. సో అంత ఇంటలెక్చువల్ పవర్ ఉంది ఆయనకి. సో హ్యాట్స్ ఆఫ్. మా ఇంటికి పెద్ద అల్లుడు, మా అందరికీ బిగ్ బ్రదరు, అండ్ వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ అడ్వాన్స్. ఇంకా అట్లానే రేలంగి గారి సినిమాలు చూసి పెరిగాము. సాయి కుమారు, మాకు మురళీమోహన్ గారు ఇప్పుడు బంధువు కూడా అవుతాడు. ఓకే, ఆయన ఇంకా అలానే ఉన్నాడు, ఫ్రోజన్ ఇన్ ద ఏజ్. సో ఇవాళ నిజంగా మా అదృష్టం ఇక్కడికి వచ్చి మీ అందరితో టైం పంచుకోవడం. ఐ విష్ ఇంకాసేపు ఉండాలని, బట్ ఇంకొక కలీగ్ ఫ్రెండ్, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, సో అది వెళ్ళక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ బాలాదిత్య. నువ్వు ఇలానే రాస్తూ కూస్తూ జీవితాన్ని మోస్తూ గడపాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఒక చిన్న చిన్న కానుక అమ్మయ్య తరఫున. అయ్యో వెళ్ళిపోతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ అ లాట్. అంటే కొంచెం ఆర్గానిక్గా చేద్దామని మొక్కిచ్చాం. అండ్ ఏ మొక్కిచ్చినా చచ్చిపోతుందేమో, ఉంచలేరేమో అని చూసి లక్కీ బ్యాప్ ఇచ్చాం. దాంట్లో జస్ట్ నీళ్లు పోస్తూ ఉంటే చాలు, దానికి నీళ్లు ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉంటే చాలు. అవునవును, దాన్ని అందుకనే లక్కీ బ్యాంబూ అంటారు సార్. దాన్ని అది ఇంట్లో ఎంత బాగా పెరిగితే అంత మనం వృద్ధిలోకి వస్తాము, మనకి వెల్త్ ఎంత పెరుగుతుంది అని అంటారు. ఇట్స్ చైనీస్ థాట్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు గురువారెడ్డి గారు మన బాలాదిత్య గురించి, తన మాటల గురించి చెప్పారు. పుస్తకం ప్రచురించాలి అని చెప్పి నేను ఆదిత్యకు చాలాసార్లు చెప్పాను. ఆదిత్య నానీలు చాలా బాగా రాస్తాడు, ఆ నానీలది ఒక పుస్తకం ప్రచురిద్దాం ఆదిత్య అని చాలాసార్లు చెప్పాను. ఒక 3-4 నానీలు ఒకసారి వచ్చి 3-4 నానీలు రాస్తాడు. అది బాగుంటుంది, మీరు చెప్పండి. వాస్తవానికి ఈ నానీలు పుట్టడానికి కారణం ఏమిటంటే, నాకు ఒక మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, సంజయ్ కిషోర్ అని చెప్పి. ఆయన వాళ్ళ ఇంటికి ఫోటో కలెక్షన్ చూద్దామని వెళ్ళాను. ఆయన దగ్గర కొన్ని లక్షల ఫోటోలు ఉంటాయన్నమాట. ఆ ఫోటోలు చూద్దామని వెళ్ళినప్పుడు అందులో నాకు ఆత్రేయ గారు రాసిన ఒక నాని ఒకటి కనిపించింది. అద్భుతమైనది ఇది. సాధారణంగా మనం మనసు కోతి వంటిది అంటూ ఉంటాం. ఆత్రేయ గారు వయస్సు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది అన్నారు. వయస్సు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది. దాని జస్టిఫికేషన్ ఏంటంటే, ఊపేసి వెళ్ళిపోతుంది మొదటిది వయస్సు కోతి, ఆ ఊపును మరువనంటుంది రెండోది మనసు కొమ్మ. ఏం అద్భుతంగా! ఆ స్ఫూర్తితో నేను దాదాపు ఒక 100 నాణేల వరకు రాసుకోగలిగానండి. డిఫరెంట్ జానర్స్. కొన్ని ఇప్పుడు చెప్తాను. ఒక తల్లి గురించి చెప్పాలంటే, మా అమ్మ కూడా ఎక్కడ ఉంది కాబట్టి, అమ్మ చెట్టు వంటిది, తాను ఎండనుంటూ నీకు నీడనిస్తుంది. అమ్మ మెట్టు వంటిది, తాను బరువు మోస్తూ నిన్ను పైకి తెస్తుంది. అలాగే ఒక చిన్న ఇన్స్పిరేషనల్ ఇది. బ్రతికితే ఎన్నో సమస్యలు కానీ చచ్చిపోకు, వెతికితే ఇంకెన్నో పరిష్కారాలు, ఇది మర్చిపోకు. ఒక ప్రియుడు తన ప్రేయస్తో అంటున్నాడు, చూసినంతసేపు నిన్ను గురుతురాదు వేరేది, చూసినంతసేపు నిన్ను గురుతురాదు వేరేది, ఎంత మరచిపోతానంటే అన్నట్టు నా పేరేది. ఆడపిల్ల పెళ్ళికి ముందు చేసే పూజ మంచి భర్త కోసం. ఆడపిల్ల పెళ్ళికి ముందు చేసే పూజ మంచి భర్త కోసం. ఆడపిల్ల పెళ్ళి తర్వాత చేసే పూజ భర్త మంచి కోసం. ఇప్పుడే మానసని అడుగుతున్నా ఎన్ని పూజలు చేసావు అని. మా ఆవిడ జోకులు వేస్తుంటుంది నా మీద. అంటే ఇది ఒక చిన్న జోక్ చెప్తాను సందర్భంగా, నవ్వించడానికి రెడీ అయ్యేలోపు. నాకు పెళ్ళైన కొత్తలో, అప్పుడే పెళ్ళయింది, ఒక 16 పండుగ కూడా అవ్వలే ఇంకా. సో నేను పిలవాలి, తను తయారవుతుంది, పిలవాలి, గట్టిగా అరవలేను, టైం అయిపోతుంది, బయటికి వెళ్ళాలి. నేను వాన్స మేకప్ వేసుకుంటుంది, ఏదో పువ్వుని డెకరేషన్కి వాడతారు, పువ్వుకు డెకరేషన్ ఎందుకు అన్నాను. తను సిగ్గుపడుతూ అయిపోయిందని వచ్చేస్తాను, వెళ్ళిపోదామని బయలుదేరిపోయాం. మా పాప పుట్టింది, మా పెద్దది ఇక్కడే ఉంది. అది పుట్టిన తర్వాత 4 ఏళ్ళు అయిన తర్వాత మర్చిపోయి ఉంటుందిలే, మళ్ళీ వాడదాం పంచి ఉంది మన దగ్గర అని మళ్ళీ తయారవుతుంది. మళ్ళీ నేను మామూలుగానే, మానస పువ్వుని డెకరేషన్ వాడాలి, పువ్వుకు డెకరేషన్ ఎందుకు అనగానే నాకు ఒక సమాధానం వచ్చింది, అందమైన సమాధానం. పువ్వులు తలలో పెట్టాలి, చెవులో కాదు అని. థ్యాంక్స్ ఎవ్రీవన్. హర్ష గారు వెల్కమ్ అండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు సాయి కుమార్ గారు మాట్లాడాలి అని. సాయి కుమార్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. శుభ సాయంత్రం. ఇప్పుడు బాలాదిత్య చెప్పినట్టు ఈ అనుభూతి నిరంతరం
ప్రవహిస్తుంది. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఈరోజు ఇది మనది, మనతనం, మంచితనం, మీ అమేయతనం. అంటే ఎన్నో సభలకు వెళ్ళాం కానీ అందరూ ఆత్మీయ సభ అంటారు. ఈరోజు నిజంగా ఆత్మీయ సభ. ఎందుకంటే ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం, ముఖ్యంగా మా హీరో ఫస్ట్ రేలంగ్ గారికే థ్యాంక్స్, ఇలాంటి మంచి నటుడిని పరిచయం చేసినందుకు. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా అంటున్నాం, చిన్నప్పుడే తను పాన్ ఇండియా స్టార్. మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నగారు మీ అందరికీ తెలుసు, పిజే శర్మ గారు, అలాగే ఇక్కడ శంకర్ గారు, వైఎస్ శంకర్ గారు. సో నేను 1972లో బాలనటుడిగా నా ప్రవేశం. అదిగో అన్న ఇక్కడే ఉన్నారు, మురళీమోహన్ గారు, దేవుడు చేసిన పెళ్ళి పూర్ణచంద్రరావు గారిది. సో ఇందాక తన గురించి అనుకుంటూ ఉంటే మా ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు తమాషా ఏంటంటే నా కొడుకు పేరు ఆదిత్య, ఇక్కడ బాలాదిత్యే. సో 76, 77లో ఇందాక రావు గారు అడుగుతూ ఉన్నారు, బాపు గారి స్నేహంలో నేను ఆ మెయిన్ రోల్ చేయడం. షూటింగ్ వెళ్ళిన తర్వాత మాది మెయిన్ రోల్స్ కానీ హీరో ఉన్నారు, చాలా అందగాడు వస్తున్నాడు అని బాపు గారు, ఆయన చలోక్తులు తెలుసు కదా, చూడవయ్యా వస్తున్నాడు అందగాడు అంటే ఈయన ఎంటర్ అయ్యాడు. ఈయన ఎంత అందంగా ఉండేవాడు. ఇందాక ఆయన చెప్పినట్టు నిజమే, అక్కడే సన్లైట్, వెరీ బ్రైట్ లైట్ ఆల్సో. సో అక్కడ పరిచయం అయిన తర్వాత నేను ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పాను. ఐ డబ్ మోర్ దెన్ 1000 ఫిలిమ్స్. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మగారు ఇచ్చింది, అభిమానం మీ అందరిది, ఆశీర్వాదం ఆ కళామ తల్లిది, ముక్కోటి దేవతలది అని. అలా మా ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు తనతో నేను మాట్లాడడం కానీ, మేము కలవడం కానీ, తన కవితలు కానీ, వ్యాసాలు కానీ నాకు వినిపించడం కానీ, అలాగే వావ్ షోకి తను రావడం కానీ, అలాగే తన షోకి చెప్పాలని ఉంది నేను వెళ్ళడం కానీ, ఇలా ఎన్నోసార్లు ఎన్నో 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 అలాంటి ఈ ప్రాసెస్లో నేను ఎన్నో డబ్బింగ్లు చెప్పిన తర్వాత నేను ప్రతి సినిమా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని డబ్బింగ్ చెప్పేవాడిని. ఒక కమల్ హాసన్ గారికి తప్ప ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ డబ్బింగ్ చెప్పేశాను. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా తెలుగులో చెప్పాను, ఖుదా గవా అనే సినిమాలో. కానీ నాకు చాలా ఛాలెంజింగ్ సినిమా అన్న స్లాంగ్ కానీ, ఆ సినిమా చూసిన తర్వాత తనే నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాడు. ఆ క్యారెక్టర్ అంత ఇన్స్పైరింగ్గా చేశాడు. ఇప్పటికీ ఆ ఇంటర్వల్ సీన్ నాకు ఇట్స్ ఎ ఛాలెంజింగ్. నువ్వు క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆ చేతుల మీద తీసుకుని ఇట్ వాస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. బాబురావు గారు, ముత్యాల సుబ్బయ్య గారు నాతో అన్నారు, సాయి వాళ్ళిద్దరూ పోటాపడి నటించారు, మరి ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అని. నా అదృష్టం, అంత మంచి సినిమాకి నేను డబ్బింగ్ చెప్పడం. రాజశేఖర్ చాలా అద్భుతంగా చేశాడు, ఈక్వల్గా మనోడు చేశాడు. సో సచ్ ఏ వండర్ఫుల్ టాలెంట్. సో చెప్పాలనుందిలో నా ఇంట్రడక్షన్లో తను అన్నాడు, కనిపించే 3 సింహాలని నన్నే ఏదో నటుడిగా ఇది. నేను దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను, ఆ 3తో పరిమితం అవ్వట్లే నువ్వు, ఆ 3 సింహాలకి 4 సింహాలకి అతీతంగా ఉన్నావు. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ రావడం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మరి భరణి అన్నయ్య మిస్ అవ్వరు, ఎక్కడో మిస్ అయ్యారు, కానీ ఇన్విటేషన్లో వేసిన ప్రతి ఒక్కరూ రావడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేను బతికించుంటే అమ్మో ఇంత అద్భుతమైన కార్యక్రమం మిస్ అయ్యేవాడిని అనిపించేది. నిజంగా చాలా ఆనందంగా, ఆత్మీయంగా ఇలా అందరూ ఒక కుటుంబంగా. ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టాం, ఇండస్ట్రీలో పెరిగాం, ఇండస్ట్రీ తప్ప మాకేం తెలియదు. ఇదిగో అలాంటి డైరెక్టర్లు కానీ, ఇది అన్నయ్య, నేను అమెరికా వెళ్ళడానికి ఈయనే కారణం. ఏదో మళ్ళీ మేమిద్దరం, జయలలిత గారు, నేను కర్ణుడిగా, ఆవిడ కుంతిగా మేము అమెరికాలో చేయడం కూడా జరిగింది. సో హ్యాపీ ఫర్ యూ. ఇంకా ఎన్నో 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 సాధించాలని, ఈ బాలాదిత్యుడు ప్రకాశిస్తూనే ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నిజంగా అంటే సాయి కుమార్ గారిని కూడా ఇవాళ కార్యక్రమానికి పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, సరే వారికి మా నాన్నగారికి ఉన్న స్నేహం ఒక ఎత్తు అయితే, వారికి నేనంటే చాలా 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 ప్రేమ. అది నా అదృష్టం.
ఎన్నిసార్లు అంటుంటారు ఆదిత్య మనం కలిసి చేయాలని. సో ఇవాళ అతిథులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు కేవలం నా మీద ప్రేమతో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, యాక్చువల్లీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ పిలవబోయే ఎవరు అంటే నేనే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ వ్యాఖ్యతగా మారాను. ఎవరిని పిలుస్తున్నావు అంటే ఎవరు పిలిస్తే ప్రస్తుతానికి కాదు.